మరణాత ఈ దిన దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. 126వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. ఇక్కడ చెప్పబడుతున్న మాట మనం చూడగలిగితే, కన్నీళ్లు విడుచుచు ఏం విడుస్తూ అంటే, చూడండి, ఎన్నో కుటుంబాలు చాలా రకాలుగా శ్రమలతో ఉండి కన్నీటి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రభు అంటున్నారు, కన్నీళ్లతో విత్తేవారు అనగా, మరి ప్రభు అనే పొలములో, దైవ సన్నిధి అనే పొలములో ఎంతమంది అయితే కన్నీటి ప్రార్థన అనే విత్తనముతో విత్తుతూ ఉన్నారో, ప్రభు అన్నారు సంతోషము అనగా మీలో కన్నీరు కలిగించే శ్రమలు పోగొట్టి మీ ముఖమున చిరునవ్వు సంతోషం ఇవ్వాలని ప్రభు అనుకుంటూ ఉన్నారు. ఆ జయమును మీరు రుచి చూడాలి అనుకుంటే, ప్రతి దినము మీ కష్టములో కన్నీటి ప్రార్థనలు, చాలామంది కన్నీరు ప్రార్థనలు చేయరు. కన్నీటి ప్రార్థన విశ్వాసి శ్రమకాలంలో సంతోషాన్ని తీసుకొచ్చేది గనక, మరి మీ గృహాల్లో ఉన్న శ్రమల కొరకు ప్రార్థించండి, ప్రభు అద్భుతం చేస్తానంటూ ఉన్నారు. ప్రార్థించుకుందామా? మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. అనేక కుటుంబాల్లో ప్రభు శ్రమలను బట్టి కన్నీరు కారుస్తూ ఉన్నారు. కన్నీరు కారుస్తున్న నీ బిడ్డలైన వారు నీ చేతిలో పెడుతూ ఉన్నాం. కన్నీరు కారుస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దేవాన్ని హస్తమునకు అప్పచెప్పుతూ ఉన్నాము గనక, వారు ఏ శ్రమను బట్టి కన్నీరు కారుస్తూ ఉన్నారో, వారు కన్నీరుతో ప్రార్థిస్తూ ఉన్నారో ప్రభా, వారి వ్యాపారాలు, వారి ఉద్యోగములు, వారి కుటుంబాలు, వారి పోషణార్థమైన ఉపాధుల విషయంలో ప్రభా, నేటి కాలంలో సరైన పనులు లేక, వ్యాపారాలు సరిగ్గా లేక కన్నీరు కారుస్తున్న ప్రజలు ఎంతోమంది నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా, దేవా, వారి వ్యాపారంలో వృద్ధి దయచేయండి, ఉద్యోగంలో వృద్ధి దయచేయండి, ఉపాధులను బలపరచండి, కుటుంబాలను బలపరిచి వారి కన్నీరు కలిగించు శ్రమ ఎక్కడున్ననో యేసు నామములో తీసివేసి వారి ముఖమున సంతోషము, నా ప్రభువు ఈ కార్యము చేశాడనే సంతోషముతో వారు చెప్పులాగున ప్రభా, నీవే అద్భుత కార్యము జరిగించమని యేసున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.